హలో అండి, ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. పొద్దున పూట ఎక్కువగా మంచు పడుతుంది. ఇంకెక్కువ కూరగాయలు అయితే ఉండవేమో. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే టమాటోలు హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ టమాటోలు చెర్రీ టమాటోలు అండి. చాలా బాగుంటాయి, పుల్లగా, అసలు టేస్ట్ కూడా. రసం పెట్టుకుంటే మాత్రం సూపరు. గింజలు కూడా ఎక్కువే ఉంటాయి ఈ వెరైటీలో. ఈ సంవత్సరం అయితే బాగా కాసింది టమాటా. కొన్ని పండువి ఉన్నాయి, అలాగే పచ్చి కూడా ఉన్నాయి. మేము దూరగా ఉన్నప్పుడే కోసేసుకుంటున్నాము. ఎందుకంటే చెట్టుకే ఎక్కువ పండినాయి అనుకోండి, పిట్టలు కానీ ఏ ఒకటి వచ్చి పాడు చేసేస్తున్నాయి. ఇలా దూరగా కొంచెం కలర్ మారినప్పుడు కోసుకుని ఇంట్లో 1 రోజు 2 రోజులు ఉంచామంటే మాత్రం అన్నీ కలర్ మారిపోతాయి. ఏమో హెయిర్లూమ్ టమాటాలు, ఇవి కూడా బాగానే ఉన్నాయి ఈ రోజున. లైట్గా కొంచెం కలర్ కనబడితే కోసేస్తున్నాం అనమాట. కోసుకున్న రోజైతే పచ్చడి చేసేసుకుంటున్నాము, రోటి పచ్చడి. దూరగా ఉన్న కాయలన్నిటినీ. ఇంకా ఇప్పుడేమో ఆటమ్ సీజన్ కదా, ఇంకా చలికాలం స్టార్ట్ అయిపోతుంది. చెట్లన్నీ పాడవుతాయి. ఇంకా చాలా బాధపడుతున్నాము. ఈ సంవత్సరం అయితే 1 నెల ముందే మంచు స్టార్ట్ అయిపోయింది. ఇంకా 2 యాపిల్ కుకుంబర్లు కూడా ఉన్నాయి. మొదట్లో పెద్ద పెద్దవి వచ్చినాయి, సీజన్ అయిపోయింది కదా, ఇంకా అందుకని ఫైనల్ అయ్యా ఈ 2 చిన్నవి వచ్చినాయి ఈరోజు. అలాగే బీట్రూట్ బెడ్లో పడిమొలిచిన బీన్స్ మొక్కలు 2 ఉన్నాయి, అవి కూడా బాగా కాసినాయి. యాపిల్ చెట్టుకి పై వరకు బాకింది. ఇంకా అలాగే ట్రెల్లిస్ మీద కూడా కొన్ని బీన్స్ ఉన్నాయి, అవి కూడా ఈరోజు కోసుకుంటున్నాము. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినప్పుడు చిక్కుడుకాయలు అని చెప్పాను. చాలామంది సరి చేశారు అవి బీన్స్ అని. కానీ మాకేమో ఇక్కడ ఇవే బీన్స్, ఇవే చిక్కుడుకాయలండి. మన ఇండియన్ వెరైటీ అయితే నేను చిక్కుడుకాయలు ఇక్కడ పండించలేకపోయాను ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే కాసినాయి, కానీ ఇంకా కొన్ని క్యాప్సికమ్ కూడా ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్లో. ఫైనల్గా ఈరోజు అయితే 2 బౌల్స్ అయితే టమాటాలు వచ్చినాయి, కొన్ని బీన్స్ వచ్చినాయి. ఈరోజు బీన్స్ 870 గ్రాములు వచ్చినాయండి. అలాగే టమాటాలు దోరయి 3 కిలోల 600 గ్రాములు వచ్చినాయి. కొంచెం పండు వచ్చినాయి కూడా 3 కిలోల 600 వచ్చినాయి. 2 కలిపి 7 కిలోల 200 గ్రాములు వచ్చినాయి ఈ రోజున. క్యాప్సికమ్ 240 గ్రాములు వచ్చినాయి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.